నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి జేఎస్ టీమ్ ఛానల్ ద్వారా కొద్దిగా పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఈ విధంగా మీ ముందుకు వచ్చిన. కాబట్టి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోను వెంటనే మరో పద్మశాలి మిత్రులకు షేర్ చేయండి. మిత్రారా, పద్మశాలి ఐక్యత చేయడాల్సిన బాధ్యత ప్రతి పద్మశాలి మిత్రుడిపై ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే మిత్రారా, పద్మశాలి జనాభా తీసుకుంటే సంఖ్యాపరంగా ఉన్నది, ఓటు పరంగా ఉన్నది. కానీ ఎక్కడో చిన్న లోపం, ఐక్యత లోపం వల్ల పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులోకి వెళ్ళిపోతున్నది, హక్కుల పరంగా కూడా వెనుకబాటులోకి వెళ్ళిపోతున్నది. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో గత కొన్నాళ్ళుగా పద్మశాలి సంఘాలలో విభేదాలు. ఎందుకంటే పద్మశాలి సమాజం అంటేనే బుద్ధిమంతుల సమాజం. మరి ఈ బుద్ధిమంతుల సమాజంలో పద్మశాలి సంఘాలలోకి రాజకీయ పార్టీలు చొరబడి పద్మశాలి సంఘాలను విచ్ఛిన్నం చేయడం, వర్గాలుగా విడిపోవడం, విభేదాలు రావడం వల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ఈ మధ్య కాలంలో తీసుకుంటే ఇప్పుడు పేరు చెప్పి ఆ సంఘాన్ని తక్కువ చేయడం తలుచుకోలేదు. కానీ ఈ ఒక వారం రోజుల క్రితం ఒక సంఘంలో తలెత్తినటువంటి వర్గపోరు విభేదాల వల్ల ఒక అమాయకుడు, కృపాకర్ అనే అమాయకుడైన పద్మశాలి బిడ్డ బలైన విషయం మనందరికీ తెలిసిందే. కొద్దిగా బాధ కలిగించే అంశమే. ఈ సంఘ విభేదాలు వర్గపోరు వస్తున్న సమయంలో ఈ 3వ తారీఖు నాడు ఒక ప్రాంతంలో పద్మశాలి సంఘంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పోటోన్న దగ్గరకు వచ్చింది మిట్లారా. అయితే మిట్లారా, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక సంఘం గురించి నేను మీకు చెప్పబోతున్నా. అంటే ఇలాంటి ఇంతకన్నా గొప్ప సంఘాలు ఉన్నాయి, ఇంతకన్నా ఆదర్శమైన సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో సంఘ విభేదాలు, వర్గాలుగా విడిపోవడము, సంఘ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ సంఘ ఎన్నికలు రద్దు చేసేందుకు కోర్టుకు వెళ్ళడం, మన ముఖాల మీద మనమే ఉంచుకోవడం, మనమే కొట్టుకోవడం, ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. 3వ తారీఖు నాడు ఒక పోటుల రాగానే వెంటనే మిగతా పోటలు కూడా తెప్పించుకొని కొద్దిగా మీ ముందుకు చెప్పడానికి వచ్చిన. ఒక మాట ఏంటంటే మిట్లారా, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను రాయకల్ పట్టణ పద్మశాలి సంఘం గురించి చెప్పేందుకు ముందుకు వచ్చిన. ఇంతకంటే గొప్ప సంఘాలు ఉన్నాయి, ఆదర్శవంతమైన సంఘాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ వెళ్దాం. ప్రస్తుతం ఈ సంఘ విభేదాలు, వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రాయకల్ పట్టణంలో జరుగుతున్న సంఘ ఎన్నికలు అనేటివి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కనిపిస్తున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో వచ్చిన. ఇదే విధంగా యావత్తు పద్మశాలి సంఘ ఎన్నికలు జరిగితే పద్మశాలి సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ ముందుకు ఉదాహరణగా తీసుకొని ముందుకు వచ్చిన మిట్లారా. ఒక ఫోటో దగ్గరికి వచ్చింది మిట్లారా. ఈ ఫోటో రాగానే ఇతరులు ఎవరు? గాజంగ్ అశోక్ గారు, భోగరాయశం గారు, ఇద్దరు రాయకల్ పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్ష పదవులకు పోటీలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు శత్రువులే, కానీ కలిసే ఉన్నారు. అంటే వీళ్ళు ఉపాధ్యక్షులు పోటీ చేస్తున్నారు. రాయకల్ పట్టణ పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షులు పోటీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? దాసరి గంగాధరి గారు, శ్రీపతి లక్ష్మీనారాయణ గారు, మామిడాల రాజ్ కమల్ గారు, జగదీశ్వర్ గారు అనుకుంటా పేర్లు కొద్దిగా. అంటే నేను ఏమంటున్నాను మిట్లారా, నేను ప్రత్యేకంగా రాయకల్ పట్టణ పద్మశాలి సంఘం గురించి చెప్పేందుకు ఎందుకు వచ్చినంటే, ఈ మధ్యకాలంలో సంఘ విభేదాలు, వర్గపోరు, దీనివల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇట్లా గొడవలు జరగద్దు, సంఘ విభేదాలు రావద్దు, వర్గాలుగా విడిపోవద్దు. దానివల్ల పద్మశాలి సమాజానికి నష్టం జరుగుతుంది. మరి ఈ తరుణంలో ఇక్కడ కొన్ని చోట్ల సంఘ విభేదాలు, వర్గపోరు, కొట్లాటలు, ఒక చోట ఒక వ్యక్తి చనిపోవడము, ఇదే సమయంలో ఇక్కడ రాయకల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి రాయకల్లో మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్నే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఈ విధంగా జరగాలి, పద్మశాలి సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది తప్పించి ఏదో రాయకల్ పట్టణ పద్మశాలి సంఘం చాలా గొప్పది, మిగతా ఈ తక్కువ నేను చేస్తలేను. రాయకల్ సంఘం కంటే గొప్ప సంఘాలు ఉన్నాయి, ఆదర్శవంతమైన సంఘాలు ఉన్నాయి, సేవా సంఘాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలని మీకు చూపించేందుకు వచ్చిన మిత్రారా. ఇక్కడ వీళ్ళు ఇక పనిగా వీళ్ళని కూడా చూపిద్దాం. ఎందుకంటే వాసా లక్ష్మణ రాయకల్ పట్టణ పద్మశాలి సంఘం గురించి మంచిగా చెప్పింది, కానీ పోటీ చేసే మా గురించి చెప్పలేదని చాలామంది నొచ్చుకుంటారు. కాబట్టి మరి పోటీ చేసే అభ్యర్థులు కూడా మీకు చూపిస్తాం మిత్రులారా. ఎవరు తను? పద్మశాలి సేవా సంఘం రాయకల్ ఎన్నికలు, భోగరాయశం నేత అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాడు. చూపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాయకల్ సంఘం గురించి చెప్పిన తర్వాత ఏమైనా వాసా లక్ష్మణ పద్మశాలి జేఎస్ టీమ్ రాయకల్ సంఘం గురించి చెప్పినా కానీ మరి పోటీ చేసే అభ్యర్థుల గురించి చెప్పలేరంటారు. కాబట్టి భోగరాయశం గారు, నెక్స్ట్ ఎవరు? గాజంగ్ అశోక్ గారు పద్మశాలి అధ్యక్షులు పోటీ చేస్తున్నారు.
తర్వాత ఎవరు? దాసరి గంగాధర్ గారు పద్మశాలి ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కటి తీద్దాం, ఒకటి వెనక ముందైనా సరిగ్గా తీద్దాం ఒక్కొక్కటి. ఎవరు? మిట్టపల్లి జగదీశ్వర్ గారు ఉపాధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు. వీళ్ళెవరు? సామల సత్యనారాయణ గారు కోశాధికారిగా పోటీ చేస్తున్నారు. కొద్దిగా ముందు అయితే ఫోటోలు కడకుంట్ల ప్రభాకర్ గారు కోశాధికారిగా పోటీ చేస్తున్నారు. ఎవరైనా మిస్ అవుతున్నా? వాళ్ళు మిస్ అయితే కోపం కత్తారు. శ్రీపతి లక్ష్మీనారాయణ గారు ఉపాధ్యక్ష అభ్యర్థికి. తర్వాత వీళ్ళెవరు? మామిడాల రాజేందర్ గారు ఉపాధ్యక్షుడిగా. కడకుంట్ల నరేష్ గారు ప్రధాన కార్యదర్శిగా. ఇంకెవరు? సోదరులారా మిస్ అయితే బాధపడకండి. ఆడెబ్ నర్సయ్య గారు కోశాధికారిగా. ఇంకెవరు? మామిడాల లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శిగా. అంటే మిట్లారు నేను ఎందుకు వచ్చినంటే, పద్మశాలి సంఘాలలో ఎన్నికలు అనేవి చాలా స్నేహపూరితమైనటువంటి వాతావరణం జరగాలి, చాలా ప్రశాంతంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 2 ఫోటోలు చూపించిన కదా, అది మళ్ళీ వెనక చూపిస్తాను నేను. కాబట్టి అట్లాగా గొడవలు కాకుండా ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం జరగాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన. ఇంకొక విషయం ఏంటంటే, రాయకల్కు ఒక ప్రత్యేకమైన ఇంకొక గుర్తింపు ఉంది మిట్లారా. పద్మశాలి సమాజం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి ఘనత రాయకల్కు ఉన్నది. స్వర్గీయ కడకుంట్ల గంగారాం గారు గతంలో ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన రాయకల్ ప్రాంత నాయకుడు, ఇదే సంఘంలో సభ్యుడు కూడా. అదే కాకుండా తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెద్దలు గౌరవనీయులు మోరణమల్ల గారు కూడా ఆ రాయకల్ పట్టణ పద్మశాలి నాయకుడే, ఈ సంఘ సభ్యుడే. అంటే నేనేమంటున్నాను మిట్లారా, ప్రశాంత్ ఇవి చూడండి ఎంత గమ్మత్తు. 2 శత్రువులే కలిసే ఉన్నారు, 4 శత్రువులు కలిసే ఉన్నారు. అంటే ఇట్లా జరగాలి. ఇట్లా ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం జరిగితే పద్మశాలి సమాజం మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వచ్చిన మిట్లారా. మీ దగ్గర కూడా ఇంకో రాయకల్లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా చోట్లలో ఆదర్శవంతమైన పద్మశాలి సంఘాలు ఉంటే ఆ సంఘాలన్నీ కూడా ఈ వీడియో అంకితం. మీ ప్రాంతంలో కూడా ఆదర్శమైన సంఘంగానే ఉంటే మాకు తెలియజేయండి. పద్మశాలి జేసీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎటుపెట్టి పద్మశాలి సమాజాన్ని ఐక్యత చేసుకోవాల్సిందే, పద్మశాలి సమాజాన్ని అగ్రభాగం తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా గురించి. ఎందుకంటే మేము పద్మశాలి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తారా వాసాలు లక్ష్మణ అని రకరకాల కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలు ఎన్నో జరిగినాయి. అయినా సరే తట్టుకొని పోతున్నామంటే ఏదో గొప్పగా చెప్పుకోవడం లేదు, ఒక బాధ్యతగా పోతున్నాం. ఎందుకంటే అతిపెద్ద సామాజిక వర్గం నిశ్శబ్దంగా ఉండడం వల్ల సమాజం నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరో ఒకడు మాట్లాడకపోతే సమాజం నష్టం జరుగుతుంది చెప్పి అడిగేసినాం. అదేవిధంగా ఒక తెలంగాణ కాదు, యావత్తు పద్మశాలి సమాజం వాసా లక్ష్మణను హక్కును చేర్చుకునేది నేను అదృష్టంగా భావిస్తాను. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మిట్లారా, రాయకల్ ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, రాయకల్ ప్రాంతం అనేది జగిత్యాల జిల్లాకు వస్తుంది. ఈ జగిత్యాల జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే దేశంలోనే అత్యధిక పద్మశాలి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత జగిత్యాల ప్రాంతానికి వస్తుంది. దీని గురించి కూడా మనం తొందరలో మాట్లాడుకుందాం. అమ్మల రాజారాం గారు, గంగుల ఉమయ్య గారు, కడకుంట్ల గంగారాం గారు, పెద్దలు తనకంటూ రాజకీయ చరిత్ర రాసుకున్న రమణ గారు. మనం రమణ గారి గురించి పద్మశాలి చేసేవాళ్ళు నేను మాట్లాడుకున్నాం. అదే కాకుండా మొన్నటి చివరి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు సాధించినటువంటి ఘనత సాధించుకున్నటువంటి భోగ శ్రావణి గారు కూడా జగిత్యాల ప్రాంతమే. ఈ జగిత్యాల ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం మిట్లారా. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే పద్మశాలి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ప్రాంతం ఇది. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి గెలిచిండ్రు. ఈ ప్రాంతం గురించి ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మీరు ఫాలో అవుతుండండి. పద్మశాలి జేఎస్టీవీ ఛానల్ మీ అందరికీ తెలుసు. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తారు, వాసా లక్ష్మణ పద్మశాలితో ఏమవుతుంది అనేటువంటి చిత్కారింపులు, నిర్బంధం, కుట్రలు, కుతంత్రాలు అయినా సరే తెగించి కొట్లాడకు సిద్ధమైనాం. అదేవిధంగా యావత్తు పద్మశాలి సమాజం కూడా మాకు ఇన్ని సంవత్సరాలకు అండగా ఉన్నది. కాబట్టి మాకు ఒక లక్ష్యం అయితే ఉన్నది. ఈ పద్మశాలి జేఎస్టీవీ ఛానల్ను యావత్తు పద్మశాలి సమాజానికి పనికొచ్చే విధంగా, పద్మశాలి సమాజానికి అందుబాటులో ఉండే విధంగా పద్మశాలి జేఎస్టీవీ ఛానల్ను ఒక అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్గా నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మా సంకల్పానికి మీ చేత కూడా కావాలి. కాబట్టి ఈ వ్యవస్థను అతిపెద్దగా నిర్మాణం చేసేందుకు ప్రతి పద్మశాలి మిత్రుడు కూడా బాధ్యతగా భావిస్తూ
మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ ఈ నిర్మాణంలో ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా భాగస్వామి కావాలని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ నా స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్న 7675333192 జీపే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. మీరు సహకారం అందించిన మర్చిపోకండి. మీరు సహకారం అందిస్తే ఎంతకన్నా తెగించేందుకు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మన కోసం మనం కలిసి నడుద్దాం. పద్మశాలి బిడ్డలుగా సగర్వంగా నిల్చుందాం. ఇట్లా జై పద్మశాలి. ఎంతకాలం బానిసలుగా బతుకుదాం? అది సోదరులారా, ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన చేయరి. మీకు పదే పదే చెప్తా ఉన్నారు. వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా. మనకు కావాల్సింది బిచ్చం కాదురా, టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు. ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది. పద్మశాలి కోసం కొట్లాడుతూ ఉండాలి. లేదు ఓటు బ్యాంక్ ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ మనం రాజకీయంగా కారణం మనం మాత్రమే. అందుకోసం మా భిక్షాగారం కాదు, శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం. రూల్ మనం ఏ రాజకీయాల్లో భిక్ష మాత్రం అవసరం లేదు. రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే నేత వేసిన కత్త రాజ్యం వెళ్తుంటే ఆ కత్తెర వేసిన తన కాటికి వెళ్ళిపోతాడు. చేతిలో ఉండిపోకు ఉడతాడే చూరుకు వేలాడుతున్నది. ఇప్పుడు అక్కడున్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా, నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం గుండానికి మనం కలిసికట్టుగా వెళ్దాం. జై జై పద్మశాలి.